దక్షిణ కాశీగా పిలువబడే శ్రీకాళహస్తిలో జలాభిషేకం. ఆనంద భైరవ కోనలో ఈ జలపాతం కొండ కోనలు వనమూలికల నుంచి జాలువారిన నీటిధార ఆ పరమశివుని చెంతకు చేరే నిరంతరాభిషేకం. పరమశివుని మోక్షం వల్ల అర్జునుడే భక్త కన్నప్పగా పుట్టి ఈ అడవుల్లో సంచరించిన ప్రదేశం. దేవతలు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెబుతున్న స్థల పురాణం. సప్త ఋషులు మహాశివుని దర్శనం కోసం నడియాడిన నేల. మన కాళహస్తికి అష్టదిక్కులకు అష్టభైరవులు. ఆ భైరవులు క్షేత్రపాలకులుగా ఉంటారు. వీరిలో ఒకరైన క్షేత్రపాలకులు ఆనంద భైరవ స్వామి. కాళహస్తి టెంపుల్ యొక్క క్షేత్రపాలకుడు ఆనంద భైరవ స్వామి ఆలయానికి వెళ్ళాలంటే ఈ మార్గంగా వెళ్ళాల్సి వస్తుంది. కాళహస్తి నుంచి 4-5 కిలోమీటర్ల పరిధిలో వేడం అను గ్రామం ఉందండి. ఆ వేడం గ్రామంలో దక్షిణ కాళికా మాత ఆలయం ఉందండి. ఈ ఆలయానికి ఎదురుగా కాళభైరవ స్వామి ఆలయం. ఈ విధంగా పైకి కాళభైరవ స్వామి ఆలయం. స్థల పురాణం గురించి మన కాళహస్తికి అష్టదిక్కులకు అష్టభైరవులు ఉంటారు, క్షేత్రపాలకులు వాళ్ళు. మన కాళహస్తిలో ఈయన అష్టభైరవులు, ఈయన ఒకటి ఆనంద భైరవ స్వామి. మన కాళహస్తి క్షేత్రం మొత్తాన్ని కూడా ప్రధానంగా ఉంటారు. మనకు ఏళ్ళనాడు శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ జరిగేటప్పుడు స్వామిని దర్శనం చేసుకుంటే శని బాధలు నివారణ అవుతుంది. అలాగే చాలామందికి ఆరోగ్యం బాగలేక బాధపడుతూ ఉంటారు. స్వామిని దర్శనం చేసుకున్నా కూడా హెల్త్ పరంగా చాలా రికవర్ అవుతారనమాట. విశేషంగా ఉండేది మంగళవారం, మనకు విశేషంగా ఆదివారం ఉంటుంది. అష్టమి కూడా స్వామికి చాలా విశేషం. ఆ టైంలో పూజలు బాగా మనకు కాళహస్తి టెంపుల్ ఉన్నప్పటి నుంచి స్వామివారు ఉన్నారు. కాళహస్తికి మనకు ఈయన క్షేత్రపాలకుడు. మంచిది. ఇంకా ఏంటి స్వామి ఇక్కడ అంటే విశేషంగా స్వామికి ఎప్పుడు కూడా మంగళవారం ఆదివారం అభిషేకం జరుగుతుంది. మంగళవారం ఉదయం 9:30కి, సాయంత్రం వచ్చి 4 గంటలకు. ఆదివారం కూడా సేమ్ అలాగే 9:30కి, సాయంత్రం 4 గంటలకు అభిషేకం ఉంటుంది. మిగతా రోజులు ఉదయం మాత్రమే ఉంటుంది అభిషేకం. ఇక్కడ మళ్ళీ స్వామికి పైన నుంచి వాటర్ పైన పక్కన శివలింగం ఉంది. స్వామి వారికి మనకు విశేషంగా అంటే కార్తీక మాసం అలాంటి టైంలో వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి అప్పుడు శివలింగానికి పైన స్వామికి అభిషేకం చేస్తూ కిందకి వస్తుందన్నమాట. వచ్చే వాటర్ జలధార వస్తుంటుంది. మిగతా రోజుల్లో నార్మల్గా వస్తుంటుంది. అయితే 365 రోజులు ఎప్పుడు కూడా వాటర్ వస్తాయి. వర్షాలు పడ్డప్పుడు మనకు శివలింగం ఉండే వైపు చల్లగా ఉంటాయి. శివలింగానికి ఎడం పక్క ఉత్తర భాగంలో ఉండేటువంటివి కూడా వేడిగా వస్తాయి. అంటే వర్షాలు పడేటప్పుడు మిగతా రోజుల్లో శివలింగం దగ్గర వస్తాయి. పడేటప్పుడు సమయంలో మాత్రం ఉత్తరం భాగం ఎడం భాగంలో వచ్చేసరికి వేడిగా ఉంటాయి. దక్షిణ దిశగా ఉండేసరికి చల్లగా ఉంటాయి. అక్కడ స్వామి కూడా అప్పటి నుంచి ఉన్నారు. చాలా అక్కడ నుంచి కొండల నుంచి రావడం అంటే మంచి వాటర్. ఆ నీళ్ళ వల్ల మనకు వనమూలికలు నుంచి వస్తూ ఉంటాయి. షుగరు, బీపీ, అల్సర్, ఆయాసం, నడువు నొప్పి, మోకాలు నొప్పులు తొందరగా రావన్నమాట ఆ నీళ్ళు తాగితే. చాలా మంచిది. ఈ శివలింగం పైన కొండ కోనల నుండి వనమూలికల గుండా ఒక నీటి ధార అయితే వస్తుంది. నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. కానీ స్వామివారి ముందు నుంచి వెళ్ళిపోతుంది. అదే వర్షాకాలం, కార్తీక మాసం సమయాల్లో ఇక్కడ అభిషేకంలాగా స్వామి మీద కురుస్తూనే ఉంటుందంట. ఇక్కడ అర్చకులు చెప్పారు. కానీ ఈ టైంలో మాకు మాత్రం ఈ విధంగా నీటి దార మాత్రమే కనిపించింది. దా నువ్వు కూడా రా. ఎక్కడికి మా ఇది?
ఏడకి తీసుకుపోతున్నారు? ఇటు అడవి ఉందా? ధైర్యంగా వెళ్తారా అందరూ? ఓ ఇంకోటి కూడా. కింద అంటే ఏం చేస్తుంటారు అక్కడ? ఆడుకుంటా. ఆడలేనా? ఏ క్లాస్? ఓకే ఓకే. కానీ ఏంది అందరూ ఈ పనులు కూడా చేస్తారా? వాటిని తీసుకొని పోయి భయం లేదా మీకు? ఏమనవా? అడవి దగ్గరే కుమ్మవా? మిమ్మల్ని అలవాటేనా? మీకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఓకే ఓకే. మీ నాన్న వాళ్ళు తీసుకురారా? అందుకని మీరు తీసుకొస్తున్నారా? అయ్యయ్యో. బాయ్.